అంజన్ కుమార్ యాదవ్ ను కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ ఇంటికి ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేరుకున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ రాకపోవడంతో అంజన్ అసంతృప్తిగా ఉన్నారు. అంజన్ ను మంత్రులు వివేక్, పొన్నం బుజ్జగించారు. అంజన్ కుమార్ యాదవ్ ను కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ ఇంటికి ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేరుకున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ రాకపోవడంతో అంజన్ అసంతృప్తిగా ఉన్నారు. అంజన్ ను మంత్రులు వివేక్, పొన్నం బుజ్జగించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ టికెట్ ఆశించారు, కానీ టికెట్ రాలేదు. ఈ యొక్క నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా నేను ముద్రపడి ఉన్నాను. అంతేకాకుండా కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ ప్రెసిడెంట్ గా పనిచేశాను. కానీ నాకు విలువ లేకుండా పోయింది. నేను టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేశాను. హైదరాబాద్ లో ఉన్నటువంటి నేతలు అందరికన్నా కూడా సీనియర్ నేత నేను. మొదటి నుంచి ఒకటే పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నా. కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేశాను. కానీ నాకు టికెట్ ఇవ్వలేదు. టికెట్ రేస్ లో నేను ఉన్నా అని మొదటి నుంచి చెప్పినా కానీ నన్ను ఎవరు కూడా పట్టించుకోలేదు. అంతేకాకుండా కొత్తగా వచ్చినటువంటి నాయకుడికి టికెట్ ఇవ్వడము ఇదంతా కూడా నన్ను బలిపశువును చేశారు. బలిచ్చే ముందు మేకని ఏ రకంగా బలిస్తారో అలా నన్ను బలించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ అని కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ యొక్క నేపథ్యంలో అతని దగ్గరికి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అంతేకాకుండా మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి బుజ్జగించడానికి వెళ్లారు. అయితే ఒకటే చెప్తా ఉన్నారు, నేను మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేయడం తప్ప నన్ను ఎందుకు ఈ రకంగా బలిపశువును చేశారు, మా కొడుకు రాజ్యసభ వచ్చిందని నాకు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం, అతను యూత్ కాంగ్రెస్ లో మొదటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ పనిచేశారు కాబట్టి అతనికి రాజ్యసభ ఇచ్చారు, నా సీనియారిటీని ఇచ్చి గౌరవించైనా నాకు ఇవ్వలేదు అనేది కూడా తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో అతన్ని బుజ్జగించడానికి ఏకంగా ఏఐసీసీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు కూడా ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఆయన ఆఫీస్ కి చేరుకున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే మరి వీళ్ళు వెళ్ళినటువంటి నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ బుజ్జగిస్తే సద్దుమణుగుతాడా లేకపోతే ఏ రకంగా వ్యవహరిస్తారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికైతే బుజ్జగింపుల పర్వం అయితే అంజన్ కుమార్ పైన ప్రారంభించడం జరిగింది. రాజిరెడ్డి, అంజన్ కుమార్ కు టికెట్ రాకపోవడంపై మంత్రులు ఏమంటున్నారు? అంటే కాంగ్రెస్ ఒకటే చెప్తా ఉంది, సర్వే చేశాము, సర్వేలో కూడా అంజన్ కుమార్ యాదవ్ పేరు తీసుకున్నాము, నవీన్ యాదవ్ పేరు తీసుకున్నాం, మిగతా ఎవరైతే ఆస్పరెంట్స్ ఉంటారో టికెట్ ఆశించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు అందరికీ కూడా తీసుకున్నాం. ఆ సర్వే ఆధారంగానే ఈ టికెట్ కేటాయించింది. జాతీయ నాయకత్వం కూడా గెలుపుకోవడానికే టికెట్ ఇవ్వాలని చెప్పింది. అందులో భాగంగానే నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, అదేవిధంగా బొత్తు రామ్మోహన్ వీళ్ళందరిపైన కూడా సర్వే చేశాం. అందులో నవీన్ యాదవ్ది సర్వేలో మెరిట్ ఉండడం వల్లనే అతనికి ఇవ్వడం జరిగింది. ఇందులో టికెట్ విషయంలో ఎలాంటి వివక్షత కాంగ్రెస్ చూపించలేదనేది కూడా మంత్రులు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మీనాక్షి నటరాజన్ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. సర్వే ఆధారంగానే ఇదంతా చేశాము, జాతీయ నాయకత్వము సర్వే కూడా చేపించింది, రాష్ట్ర పార్టీ కూడా సర్వే చేపించింది. వీటన్నిటి నేపథ్యంలోనే టికెట్ నవీన్ యాదవ్ కు ఇవ్వడం జరిగింది. ఎలాంటి వివక్షత మీకు చూపించలేదనేది కూడా అంజన్ కుమార్ యాదవ్ ను బుజ్జగించే ప్రయత్నం అయితే అటు మీనాక్షి నటరాజన్, ఇటు మంత్రులు అయితే చేస్తా ఉన్నారు. రాజిరెడ్డి, ఏఐసీసీ చీఫ్ మీనాక్షి నటరాజన్ కానీ మంత్రులు కానీ అంజన్ కుమార్ కు ఏమని చెప్పి బుజ్జగించే ప్రయత్నం చేయబోతున్నారు? అంజన్ కుమార్ యాదవ్ సీనియర్ నేతగా ఉన్నారు, మీకు పార్టీలో సముచిత స్థానం ఉంటుంది. ఇప్పటికే మీ కుమారుడికి రాజ్యసభ సభ్యుడిగా చేశాం అనిల్ కుమార్ యాదవ్ కి, మీకు కూడా సముచిత స్థానం ఉంటుంది, పార్టీ వెన్నుదన్నుగా ఉంటుంది, మీకు ఖచ్చితంగా తగిన ప్రాధాన్యత ఇస్తాము, ఎలాంటి అసంతృప్తికి లోన్ కాకండి, అదే విధంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో అభ్యర్థి గెలుపు కోసం పనిచేయండి, పార్టీని మీరు నమ్ముకోండి, పార్టీ మీకు న్యాయం చేస్తుందనే భరోసానైతే అటు మీనాక్షి నటరాజన్, ఇటు మంత్రులు అయితే వివేక్ వెంకటస్వామి, అదే విధంగా పొన్నం ప్రభాకర్ అయితే ఇవ్వగలిగినట్లు మనకు సమాచారం.
రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. హైదరాబాద్ తార్నాకలో దారుణం చోటు చేసుకుంది. వాలీబాల్ కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. తార్నాక రైల్వే కళాశాలలో మౌనిక డిగ్రీ చదువుతోంది. అదే కాలేజీలో వాలీబాల్ కోచ్ గా పనిచేసిన అంబాజీ ప్రేమించాలని మౌనికను వేధించాడు. అంబాజీ వేధింపులకు తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ తార్నాకలో దారుణం చోటు చేసుకుంది. వాలీబాల్ కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. తార్నాక రైల్వే కళాశాలలో మౌనిక డిగ్రీ చదువుతోంది. అదే కాలేజీలో వాలీబాల్ కోచ్ గా పనిచేస్తున్న అంబాజీ ప్రేమించాలని మౌనికను వేధించాడు. అంబాజీ వేధింపులకు తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పాప లాంగ్ మెమో తీసుకోవడానికి పోయి వచ్చే వరకు నా బిడ్డ ఇట్లా చేస్తుంది. నా బిడ్డ ఇట్లా అయ్యిందని ఫోన్ వస్తే నేను రైల్వే హాస్పిటల్ పోయినాము. ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. కాలేజ్ నుంచి వచ్చింది, బిడ్డని తీసుకొచ్చిందేమో మంచిగా ఉంది రా బిడ్డ అంటే నేను రెస్ట్ తీసుకుంటాం మమ్మీ అంటే నేను నా భర్త పోయినాము. లాంగ్ మెమో తీసుకొని పోయినాము. వచ్చాక అర్ధ గంటలో నా బిడ్డ శవం అయిపోయింది. ఏమైంది ఏంటి డీటెయిల్స్ ఏం తెలియదు మాకు. ఇంకా మేమంతా చాలా షాక్లు ఉన్నాము. నా బిడ్డ ఇట్లా అనుకోని కూడా అనుకోలేదు ఇట్లా చేస్తుందని. నా బిడ్డ టాపర్ అన్నిట్లా. నా బిడ్డ క్లాసికల్ డాన్సరు, చదువులో ఫస్ట్. నా బిడ్డ అనుమానం ఎవరి మీద లేదయ్యా. ఒకరు అనుకుంటున్నాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళు చూస్తా ఉన్నారు. వాళ్ళ మీద మాకు చాలా నమ్మకం ఉంది. పోలీసు వాళ్ళు ఏదున్నా బయట తెస్తారని, న్యాయం చేస్తారు. నా బిడ్డ లాంటిది ఎవరు సఫర్ కావద్దు అట్లా అని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసినాం. వాళ్ళు మొత్తం తీస్తా అన్నారు. వాళ్ళు మొత్తం బయట పెడతా అని చెప్పిండ్రు. ఏముంది ఏంది అని. నా బిడ్డ BBA సెకండ్ ఇయర్ చదువుతుంది. నా బిడ్డ పెద్ద ఆఫీసర్ అవుతుంది అనుకున్నా. నా బిడ్డ ఇట్లా అయిపోతుంది అనుకోలే. చిన్న ఏజ్ లో ఇట్లా సాధించుకుంటుంది అనుకోలే. నా బిడ్డ కాలేజ్ నుంచి నేనే తీసుకొని వచ్చినాను. వచ్చే వరకు మమ్మీ డాడీ అప్పటికి ఇంట్లోనే ఉన్నారు. నేను కూడా ఆ రోజుకి ఇంకా స్నానం చేయలేదు. నార్మల్ గా ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది. షాప్కి వెళ్ళినాము, షాప్ నుంచి సామాన్ కూడా తెచ్చుకున్నాం మేము వెళ్ళి. ఇంకా మమ్మీ డాడీ చిన్న చెల్లెది మెమో తీసుకురావడానికి వెళ్ళినారు నారాయణ కాలేజ్కి, మా చిన్న చెల్లెది. అయితే వాళ్ళు వెళ్ళంగానే నేను కూడా ఆమెకి చెప్పి స్నానంకి వెళ్తున్నా అని చెప్పినాను. ఆ రోజు ఎప్పుడులాగానే స్నానంకి వెళ్ళినాను. టీవీ ఆన్ చేసింది, టీవీ కూడా వస్తుంది అని చెప్పింది. సరే టీవీ చూస్తుంది కదా అని నేను స్నానం చేస్తున్నాను. ఇంకా స్నానంకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఈ 2 డోర్స్ లాక్ ఉండేది, పక్కది ఇంకోటి డోర్లు లాక్ ఉండగానే ఇంకా ఏంది అని నేను అప్పటికి లేట్ చేయకుండా డోర్ తన్నేసి ఒక 5 times డోర్ తీసినాను. అది తీసే వరకు ఇంకా ఊరేసుకొని ఉంది ఫ్యాన్. అప్పటి వరకు ఇంకా ఏం చేయాలో అర్థం కదా. షాక్ లో నేనే దింపేసి మా బస్సు వాళ్ళందరినీ పిలిచి ట్రై చేసిన, అన్నని పిలిచినాను. అప్పటికి ఇంకా డాక్టర్, ఇక్కడ తెలిసిన డాక్టర్ కూడా వచ్చినారు, లేదు అని చెప్పినారు. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ వచ్చిన ఫ్రెండ్స్ కాలేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1 year నుంచి ఎవరు అంబాజీ లక్కీ అంట వాడి పేరు, ఇట్లా ఎంట పడుతున్నాడు, హరాస్ చేస్తున్నాడు అని చెప్పినారు. వాడు ఇక్కడ మాణికేశ్వర్ నగర్ లో ఉంటాడంట. వాడు హరాస్ చేస్తున్నాడు, ఎంట పడుతున్నాడు అని చెప్పినారు వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగితే. కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము పోలీస్ స్టేషన్ లో. వాడి డీటెయిల్స్ ఇచ్చినాము. వాలీబాల్ కోచ్ అంట ఎవరు వాళ్ళు చెప్పింది. వాళ్ళ నల్గొండ జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. రైతు నుంచి లంచం డిమాండ్ చేస్తూ చిట్యాల ఎంఆర్ఓ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టాడు. చిట్యాల ఎంఆర్ఓ ఆఫీసులో ఆకస్మిక దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. చిట్యాల ఎంఆర్ఓగా పనిచేస్తున్న కృష్ణ రైతుల నుండి లంచం డిమాండ్ చేస్తున్నాడన్న సమాచారంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఎంఆర్ఓ కృష్ణ 2 లక్షలు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఏసీబీ అధికారులు ఎంఆర్ఓ కృష్ణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కృష్ణపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలిపారు అధికారులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అతని ఆశలపై విచారణ చేస్తున్నారు. అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడవద్దని, తమకు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పి మహబూబ్ నగర్ రేంజ్, ఇన్ఛార్జ్ నల్గొండ ఏసీబీ నల్గొండ రేంజ్. మాకు వచ్చిన కంప్లైంట్ బట్టి ఈరోజు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గుండ్రంపల్లిలో ఉన్నటువంటి సర్వే నంబర్ 172లో మ్యూటేషన్ చేయడానికి, సేమ్ అక్కడి గుండ్రంపల్లిలో సర్వే నంబర్ 167ని ఇన్స్పెక్షన్ రిపోర్టు ఇవ్వడానికి ఎంఆర్ఓ గారు ఇనిషియల్గా 10 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. కంప్లైంట్ రిక్వెస్ట్ పైన 5 లక్షలకు సెటిల్మెంట్ అయింది. ఈరోజు 2 లక్షలు తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. అది మన ప్రైవేట్ పర్సన్, నెట్ ఆపరేట్ చేసే పర్సన్ రమేష్ ద్వారా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎంఆర్ఓని ఆ నెట్ అబ్బాయి రమేష్ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ప్రజల నుంచి పనిచేయడానికి డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ, వాట్సాప్ నంబర్ కానీ, సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసినట్లయితే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలో హైడ్రా దూకుడు పెంచింది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఓ కబ్జాదారుడిని ఆట కట్టించింది. కబ్జా కోరులకు చెంపపెట్టు లాంటి చర్యలు చేపట్టింది హైడ్రా. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో 700 గజాల ప్రభుత్వ పార్క్ స్థలాన్ని హైడ్రా కాపాడింది. కాలనీలోని పార్క్ స్థలాన్ని బీఆర్ఎస్ నేత గతంలో కబ్జాకు పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగి 700 గజాల పార్క్ స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. హైడ్రా చర్యలతో లక్ష్మీ గణపతి కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో హైడ్రా మరోసారి యాక్షన్లోకి దిగింది. బంజారాహిల్స్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. 750 కోట్ల విలువైన భూమిని కాపాడినట్లు హైడ్రా తెలిపింది. బంజారాహిల్స్ లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో మరోసారి హైడ్రా కూల్చివేతల కలకలం చెలరేగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి 5 ఎకరాల భూమిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా హైడ్రా అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచే కూల్చివేత ప్రక్రియ చేపట్టి పూర్తిగా అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ కూల్చివేతలు జరిగినటువంటి ప్రాంతంలోనే మనం ఉన్నాం. మనకి ఇక్కడ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈ ల్యాండ్ అంతా కూడా, సో ఇక్కడంతా దాదాపు 5 ఎకరాల భూమి అనేది ఉంది. మొత్తం అంతా హిల్ ఏరియా. పక్కనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ను ఆనుకొని రోడ్డుకి ఉత్తల వైపున రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి ఒక 5 ఎకరాల భూమి ఇది సర్వే నెంబరు 403/53లో ఉంటున్నటువంటి 5 ఎకరాల భూమి ఇది. ఈ భూమికి సంబంధించి ఇదంతా కూడా ప్రభుత్వ భూమి. దీన్ని వాటర్ బోర్డుకు కేటాయించాము అనేది ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులు ఈ భూమిని ఆక్రమించుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి ఉద్దేశంతోనే గత కొంతకాలం నుంచి ఈ భూమికి సంబంధించి వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే అధికారులు హైడ్రా అధికారులు ఇవాళ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేశారు. ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామున భారీ పోలీసు బందోబస్తు, అలాగే హైడ్రా ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది సంరక్షణలో వాళ్ళందరూ బందోబస్తు మధ్య ఈ యొక్క కూల్చివేతల ప్రక్రియను చేపట్టారు హైడ్రా అధికారులు. మొత్తం 5 ఎకరాల్లో ఇప్పుడు మనకు చుట్టూ రోడ్డుకి ప్రధాన మార్గానికి పక్కనే ఉన్నటువంటి 5 ఎకరాల భూమిని అనుకున్నటువంటి యొక్క ఏర్పాటు చేసినటువంటి యొక్క కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో యొక్క బ్యారికేడ్స్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడ ఒక ఫ్లాట్స్ను ఇక్కడ వెంచర్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేందుకు కూడా ఇక్కడ ఎవరైతే భూమి తమ పరిధిలో ఉందని చెప్పని వాదనలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో సో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మాణాలు ఇవన్నీ. సో తర్వాత కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ చేసేందుకు కూడా ప్రణాళికలు రచించుకోవడం జరిగింది. కానీ ఈలోగానే హైడ్రా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలన్నింటిని కూడా కూల్చివేశారు. అయితే ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించి ఇక్కడ ఈ ల్యాండ్ అనేది మాది, ఈ ల్యాండ్ అనేది పట్టా భూమి, ఇది ఏమాత్రం కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూమి కాదు. దీని మీద కనీసం మేము పట్టాదారులుగా ఉన్నాము, సేల్ డీడ్లు ఉన్నాయి, హైకోర్టు ఇంటర్మ్ ఆర్డర్ కూడా
ఈ భూమికి సంబంధించి ఉంది. వీటన్నింటిని కూడా పట్టించుకోకుండా హైడ్రా అధికారులు హుటాహుటిన ఇక్కడకు చేరుకొని తమకు కనీసం నోటీసు ఇంటిమేషన్ కూడా లేకుండా వచ్చి పూర్తిగా కూల్చివేయటం ఇది చాలా దారుణము అనంటూ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు తెలియజేస్తూ ఉన్నారు. కనీసం తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటని కూడా అడగకుండా తమ ఈ భూమి మీద ఎవరు ఉన్నాము, దీని మీద ఉన్నటువంటి హక్కులేంటి, ఎటువంటి ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ అనేవి తమ దగ్గర ఉన్నాయనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఏమాత్రం కనుక్కోకుండా ఈ భూమి మీద ఇక్కడ మేము ఏర్పాటు చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నింటిని కూడా కూల్చివేయడం అనేది దారుణం. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తామనేటువంటి ఆ విషయాన్ని ఇక్కడ భూమికి సంబంధించి ఇక్కడ ఎవరైతే నిర్మాణాలను చేపట్టినటువంటి ఆ వ్యక్తులు తెలియజేస్తున్నారు. అయితే హైడ్రా అధికారులు ఎంతో కాలం నుంచి అంటే వాళ్ళు చెరువులను కాపాడాలి, ప్రభుత్వ భూములను కాపాడుకోవాలనేటువంటి ఆలోచన మంచిదే అయినప్పటికీ కూడా ఏ ల్యాండ్ స్టేటస్ అనేది ఏ రకంగా ఉంది, అది ప్రభుత్వ భూమినా పట్టా భూమినా వ్యక్తుల చేతుల్లో ఉందా, లేకపోతే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించారనేటువంటి విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా ఆ డిఆర్ఎఫ్ సిబ్బందిని అలాగే భారీ పోలీసు బందోబస్తును తీసుకుని వచ్చి వ్యాన్లలో వచ్చి హుటాహుటిన మొత్తం అంతా కూడా అకస్మాత్తుగా కూల్చివేయడం అనేది కరెక్ట్ కాదు. కనీసం నోటీస్ అనేది ఉండాలి, ఆర్డర్స్ తమ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఏమున్నాయి, హైకోర్టు ఏం చెప్పింది గతంలో ఈ ల్యాండ్లకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా తెలుసుకొని ముందుకు వెళ్తే దీని మీద తమకు కూడా న్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ భూమికి సంబంధించి ఇక్కడ ఎవరైతే నిర్మాణాలను చేపట్టినటువంటి వ్యక్తులు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద కోర్టులో ఫైట్ చేస్తామన్నట్టు కూడా తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ శ్రవణ్తో రత్నకుమార్, బంజారా హిల్స్ నుంచి. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. విశాఖలో 87,520 కోట్లతో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కొత్తగా 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. రాజ్భవన్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. చిత్తూరు అపోలో యూనివర్సిటీలో కలకలం రేగింది. మహిళల టాయిలెట్లో హిడెన్ కెమెరా భాగోతం బయటపడింది. టాయిలెట్లో హిడెన్ కెమెరాను గుర్తించారు అమ్మాయిలు. కాలేజ్ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. హాస్టల్స్ ను పరిశీలించి విద్యార్థులను విచారించారు డీఎస్పీ. కెమెరా ఉంచి వర్కర్స్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. తిరుపతిలోని ఎంబీయూను రద్దు చేయాలని ఎన్ఎస్ఐయుఐ నాయకుల నిరసన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారని చెప్పుకుంటూ అదనపు ఫీజులు వసూలు చేసిన మోహన్ బాబుకి పద్మశ్రీని రద్దు చేయాలని ఎన్ఎస్యుఐ నాయకులు డిమాండ్ చేశారు. వర్సిటీలో జరిగిన అక్రమాలపై సిఐడి చేత విచారణ జరిపించాలని ఎన్ఎస్యుఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన విద్యా సంస్థల్లో విద్యార్థుల నుంచి అక్రమ ఫీజులు వసూలు చేయడం పైన విద్యార్థి సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు తిరుపతిలోని బాలాజీ కాలనీలోని మహాత్మా జోజీరావు పూలే విగ్రహం వద్ద ఈరోజు ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో విద్యార్థులు కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విద్యార్థి సంఘాల నాయకులతో మనం ఉన్నాం. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, మీరు చేపట్టిన ఈ యొక్క నిరసన కార్యక్రమానికి గల కారణం ఏంటి? సార్, దీనికి కారణం ఏంటంటే మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ బాబు గారు విద్యార్థుల నుంచి అనేక రకాలుగా అక్రమంగా అన్యాయంగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే 2 3 వసూలు చేయడం జరిగింది. ఉన్నత విద్యా మండలి కమిషన్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. మోహన్ బాబు యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరిగాయి, అనేక కోట్ల రూపాయలు లక్షలాది రూపాయలు అక్కడ స్కామ్ జరిగిందని ఒక రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత విద్యార్థుల వారు హైకోర్టుకు పోతే ఉన్నత న్యాయస్థానం కూడా ఈరోజు తీర్పిచ్చింది. విద్యార్థులు 26 కోట్ల రూపాయలు విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేశారు. విద్యార్థుల నుండి ఖచ్చితంగా వారి డబ్బు వాళ్ళకి తిరిగి చెల్లించాలని 15 రోజుల్లో ఇవ్వడం జరిగింది. క్యాంటీన్ హాస్టల్స్ లో పిల్లలకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా అక్కడ
మా హాస్టల్లోనే ఉండాలని చెప్పి ఈరోజు హుకుం జారీ చేసి విద్యార్థులు భయభ్రాంతులకు గురి చేసడం జరిగింది. మేము నిరుపేదలము, ప్రభుత్వం మాకు ఫ్రీ బస్ పెట్టింది, కాలేజ్ రావడానికి ఫ్రీ బస్సులో వస్తామంటే ఖచ్చితంగా మీరు ఈ బస్సులోనే రావాలని చెప్పి మా బస్సుల్లోనే రావాలా అనే ఒక్కొక్కరితో మినిమం ఫీజు 20,000 30,000 కట్టించుకున్న సందర్భము వాళ్ళని భయభ్రాంతకు గురి చేసిన సందర్భం కూడా ఉంది. భారత ప్రభుత్వం ఏదైతే పద్మశ్రీ ఇచ్చిందో అది వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీలో ఏవైతే ఉన్నత విద్యా మండలి కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో వెంటనే బయటపెట్టి వెంటనే మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశం పైన ఈ యొక్క పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు కూడా పోరాటాలు చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్ అండి? కోర్టు పరిధి అంటే ఇక్కడ ఆల్రెడీ ఎన్నో రకాలుగా గతంలో ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలకు గతంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి ఎన్నో సభలుగా అనేక రకాలుగా విన్నపాలు విన్నవించిన వారి యొక్క గోడును వారి యొక్క ఆవేదనను వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకున్నా కూడా ఎవరు వినుకున్న పాపాన పోలేదు. ఈరోజు ఉన్నత విద్యామండలి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు చేస్తున్నాం. విద్యా సంస్థల్లో కూడా ఈ యొక్క బౌన్సులను ఉంచడం దాన్ని ఏ విధంగా చూడాలి అన్న? మోహన్ బాబు గారు ఆయనకి ఏమన్నా మెంటల్ చేసి ఇట్లా చేస్తాడో లేదా ఏమన్నా మైండ్ పని చేయలేదో అర్థం కాలేదు. ఎందుకురా అంటే ఒక యూనివర్సిటీ నడిపేటప్పుడు మన తిరుపతి పరిధిలో ఉన్నప్పుడు శ్రీ వెంకటేశ్వర క్యాంటీను లేదా ఆయన పేరు చేస్తారు. ఫసక్ క్యాంటీన్ ఏందన్నా? ఫసక్ క్యాంటీన్ అంటే ఏంది? పేద విద్యార్థులు మాకు గవర్నమెంట్ నిర్ణయించింది ఉచిత బస్సు, మేము కట్టుకోలేమయ్యా, మేము ఫీజు కట్టుకోలేము, వ్యాన్ ఫీజు కట్టుకోలేము, మేము ఆర్టీసీ బస్సుల్లో వస్తామంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు? బౌన్సర్లు అవసరం, లెక్చరర్స్ కావాలన్నా, మంచి లెక్చరర్స్ కావాలి. బౌన్సర్లు ఎందుకు? బౌన్సర్లు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పేద విద్యార్థులకు న్యాయం చేయండి. నీకు ఆ రోజు 1000 మందికి ఫీజు ఇన్వెస్ట్మెంట్ వేయలేదని 2019లో రోడ్డు పైన అనుకున్నాడు 1000 మందికి ఫీజు ఇన్వెస్ట్మెంట్. ఈరోజు లక్షల్లో దోపిడీ చేస్తున్నాం. మోహన్ యంత్ర అనే పేరుతో 1000 రూపాయలు వసూలు చేస్తున్నాం. ఆయన MBA యూనివర్సిటీలో 10,000 మంది అన్నాడు. ఆ 10,000 మంది ఇంటూ 1000 రూపాయలు వేసుకుంటే 1 కోటి రూపాయలు అవుతుంది. ఆ 1 కోటి రూపాయలు ఎవరికి పెడతా అన్న? ఎన్న ఫీజు తగ్గిస్తానరా పేద విద్యార్థులకి? సరే వ్యాన్ ఫీజు తగ్గిస్తానరా? అంత మంచోడు, అంత ఇది ఉన్నాడు, వ్యాన్ ఫ్రీగా ఇవ్వచ్చు కదా. అంత యూనివర్సిటీ నడిపే అంత కళాకారుడు అయితే నడపచ్చు కదా, పేద విద్యార్థులు ఫ్రీగా ఇవ్వచ్చు కదా, లేదా స్టూడెంట్స్ అందరికీ వ్యాన్ ఫ్రీగా ఇవ్వచ్చు కదా. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులు ఫీజులు చెల్లించకపోతే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం, అలాగే ఫ్యాకల్టీకి కూడా జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేదనే ఆరోపణ కూడా వినిపిస్తున్నాయి. దీన్ని మేము ఒకటే అడుగుతున్నామన్నా, ఒకవేళ నువ్వు తప్పు చేయకన్నా ఉంటే, అధిక ఫీజులు వసూలు చేయకన్నా ఉంటే, విద్యార్థులను భయపెట్టకన్నా ఉంటే విద్యార్థి సంఘాలందరినీ అలో చేయి, మేము చూపిస్తాం. మాకు తెలిసిన మా బంధువులు, మా తమ్ముళ్ళు ఎంతోమంది విద్యానికేతనంలో ఉన్నారు, ఎంతోమంది చదువుతున్నారు, మేము చూపిస్తాం. మీడియా మిత్రులను అలో చేయి. ఎందుకు అలో చేయవు నువ్వు? నీది ఏమి చేయకపోతే ఎందుకు అలో చేయరు మీరు? మేము అదే ప్రశ్నిస్తాం. మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపైన ఉన్నత విద్యామండలి ఏదైతే సిఫార్సు చేసిందో ఆ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా వసూలు చేసిన అధిక ఫీజులను కూడా 15 రోజుల లోపల చెల్లించాలని, లేని పక్షంలో విద్యార్థి సంఘాలుగా మేము కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి కూడా ఈ యొక్క NSY విద్యార్థి సంఘ నాయకులు కూడా హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా విశ్వవిద్యాలయాలు కానీ సరస్వతి నిలయాలుగా ఉండాలని, అయితే అలాంటి చోట్ల బౌన్సర్లను ఉంచి ఇక విద్యార్థులపైన దాడులు చేయడం కూడా హేయమైన చర్య అని చెప్పి కూడా వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి. హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఓ దుండగుడు 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దంపతులు హైదరాబాద్ సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో కూతురు కుమారుడితో నివసిస్తూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులిద్దరూ కూలి పనులకు వెళ్లిన సమయంలో 2 చిన్నారులను ఇంటికి పిలిచాడు ఓ యువకుడు. సోదరుడి ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక అనారోగ్యానికి గురవగా తల్లిదండ్రులు చిన్నారి తమ్ముడిని నిలదీశారు. దీంతో ఆ బాలుడు జరిగిన విషయాన్ని చెప్పాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహాయంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఎన్ని రోజుల క్రితం జరిగింది? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లోని సైదాబాద్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సింగరేణి కాలనీలో కుమారుడు ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తూ కూలి పనులతో జీవనం సాగిస్తున్నటువంటి దంపతులకు సంబంధించి వారి
ఆ పిల్లలు ఒక్కసారిగా ఇటు ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో దంపతులు ఇద్దరు కూలి పనులకు వెళ్ళినటువంటి సమయంలో ఒక ఇద్దరు చిన్నారులను ఇంటికి పిలిచాడు పక్కనే ఉన్నటువంటి యువకుడు. అయితే సోదరుడు ముందే 7 ఏళ్ల కుమారుడి ముందే 8 ఏళ్ల బాలిక పైన అత్యాచారానికి ఒడిగట్టాడు దుర్మార్గుడు. ఇది ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ కూడా నిందితుడు బెదిరించడం జరిగింది. అయితే ఆ ఇన్సిడెంట్ తర్వాత బాలిక అనారోగ్యానికి గురవడంతో దీని విషయం పైన నిలదీసిన తల్లిదండ్రులకు వాస్తవాన్ని చెప్పింది చిన్నారి. అయితే ప్రస్తుతం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సాయంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక మనకైనటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇన్సిడెంట్ తర్వాత అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 8 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురవడంతో ఒక్కసారిగా నగరంలో మరోసారి ఇటు ముఖ్యంగా చిన్నపిల్లల సేఫ్టీకి సంబంధించి కూడా మరొకసారి విషయం అనేది హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు నిందితుడు ఎక్కడికి వెళ్ళాడు, ఇన్సిడెంట్ తర్వాత ఆ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి అతను ఎన్ని రోజుల నుంచి కూడా యొక్క ప్రణాళికలు రచించాడు అనే దానికి సంబంధించి గతంలో అతని మీద ఉన్నటువంటి నేర చరిత్రను కూడా పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే ఖచ్చితంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాలు తెలుస్తారనే ఉద్దేశంతో అతని కోసం పలు బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తకి భారత్ చేరుకున్నారు. ఆమిర్ ఖాన్ అధికారికంగా భారత్ లో జరుపుతున్న తొలి పర్యటన ఇది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, పలు ప్రాంతీయ అంశాలపై చర్చించేందుకు వారం రోజుల పాటు ఆయన భారత్ లో పర్యటించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న ముత్తకిని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఘనంగా స్వాగతించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాలు దౌత్య సంబంధాలు, ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరగనున్నాయని తెలిపింది. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తకి, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను కలుసుకోనున్నారు. ఈ పర్యటన ఇంతకు ముందే జరగాల్సి ఉన్నప్పటికీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విధించిన ప్రయాణ నిషేధం నుంచి ఆమిర్ ఖాన్ ముత్తకికి మినహాయింపు లభించకపోవడంతో వాయిదా పడింది. ఇటీవలే యుఎన్ఎస్సి కమిటీ ముత్తకి ప్రయాణానికి ప్రత్యేక మినహాయింపు మంజూరు చేసింది. దీంతో అతని పర్యటనకు మార్గం సుగమమైంది. ఇరు దేశాల భేటీలతో భారత్ అందిస్తున్న మానవతా సాయం, ఆఫ్ఘనిస్తాన్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు పెరుగుతున్న నేపథ్యంలో ముత్తకి పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. గత జనవరిలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తకితో సమావేశమయ్యారు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. రోజు ఒకే చోట పనిచేస్తున్నా, ఒకే ఏరియాలో ఉంటున్నామా అని కదా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే నమ్మితే నట్టేటా ముంచుతున్నారు. మనవాళ్లే కదా అని నమ్మి పైసా పైసా కష్టపడి దాచుకున్న సొమ్మును ఆశపడి పెట్టుబడి పెడితే జంపజిలాని అంటున్నారు. ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఏపీఆర్ గ్రాండియాలో ఉంటున్న విద్య అనే మహిళ తోటి మహిళను నమ్మించి దాదాపు 18 కోట్లు చీటింగ్ చేసింది. ఏపీలోని ఓ ఎమ్మెల్యే ఆయన పిఏ నుంచి 2000 కోట్లు వస్తున్నాయని, కంటైనర్లు కొనాలని పలువురి మహిళల నుండి డబ్బులు వసూలు చేసింది. కొంతమంది దగ్గర బంగారం తీసుకుని ఎక్కువ బంగారం ఇస్తానని నమ్మించింది. సికింద్రాబాద్ వారాసిగూడలో బాధితుల నుంచి డబ్బులు తీసుకున్న ఆ మహిళ తర్వాత పటాన్ చెరుకి మకా మార్చింది. మోసపోయామని గ్రహించిన బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే అక్టోబర్ 9న ఇస్తానని చెప్పింది. అందరినీ ఒకే చోటకు రప్పించింది. తీరా వచ్చాక అందరినీ గదిలో పెట్టి రాడ్లతో దాడి చేయించింది. దీంతో ఓ బాధితురాలికి తీవ్ర గాయాలవ్వగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితులు పటాన్ చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే గతంలో కూడా దాడి చేసినప్పుడు ఫిర్యాదు చేస్తే పటాన్ చెరు పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
మా అందరి దగ్గర 18 నుండి 20 కోట్ల రూపాయల వరకు, ఇది అఫీషియల్ గా మా అందరికి తెలిసిన లిస్టు మాత్రమే. అన్అఫీషియల్ గా ఇంకా కొన్ని కోట్లు ఉన్నాయి. ఆమె వెనకాల ఎవరో పెద్దవాళ్ళ నుండి ఆమె హస్బెండ్ అని చెప్పి దివ్వి రాజశేఖరు, అతను ముత్తోజిపేట, వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట అని చెప్పేసి అతన్ని ఇక్కడ పెట్టుకొని, అతని అసలు భర్త శివ అని చిత్తూరులో ఉంటాడు, అతన్ని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి ఒక 8 మందిని పెళ్లి చేసుకొని ఆమె అందరి దగ్గర ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకోవడము, బంగారము అని చెప్పడము, డబ్బులు ఇస్తాము అని చెప్పడము, 1000 కోట్లు వస్తున్నాయి, నాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో డబ్బులు కావాలని చెప్పడము, లేడీస్ ఎవరు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బంగారాలు తీసుకొని ఇది నేను పెట్టుకొని నేను వాడుకొని మీకు మళ్ళీ ఇస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి అందరినీ మోసం చేయడము. మోసం చేసిన తెల్లవారే హాస్పిటళ్లలో పడి తను సొంతంగా కత్తులతో కోసుకొని ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఇలా అయ్యింది అని చెప్పి మళ్ళీ హాస్పిటల్లో ఉండి బయట ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరూ నోరు మూయించడము. ఆమె ఇంటికి వెళ్ళిన 8 మందిపై కత్తులతో రాడ్లతో అందరి మీద దాడి చేయగా అందులో కలమ్మ అనే ఆవిడకి బాగా రక్తం గారేసి తల పగిలిపోయింది. ఆమె అయితే సీరియస్ గా ఉంది. అయితే కలం అనే మనిషిని విద్యకి పరిచయం చేపించిన అమౌంట్ కలం ఇచ్చింది, ఎంత ఇచ్చింది ఏందనేది కలమ్మకి తెలుసు. ఆమెమో 58 లక్షలు ఒకటి, 25 లక్షలు ఒకటి అని అంటుంది. దానికి వడ్డీ మొదలు ఎంత అయిందో తెలియదు, ఆమె చెప్తుంది. కాకపోతే అట్లనే ఇంకా వెన్నెల అనే అమ్మాయిని కూడా పరిచయం చేపించాను. ఒక 10-20 మంది నా ద్వారానే పరిచయం అయ్యిండ్రు. వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకుంది. ఎంత కట్టిందో ఎంత లేదో నాకు తెలియదు. అందరికీ నాకు తెలియకుండానే తీసుకుంది, కానీ నాకు తెలిసి అయితే ఏమీ తీసుకోలేదు. నేనే పరిచయం చేపించిన. నాకు తిరుపతిలో పరిచయం అయింది. బందాలపల్లి ఆమె ఊరు. మొత్తం ఒక 7-8 కోట్ల వరకు తీసుకుంది. ఒక 20 మంది దాకా ఉన్నారు. మాకి ఒక 7-8 ఏళ్ళకే నాకు పరిచయం, తిరుపతిలో పరిచయం అయింది. నేను ఇచ్చేసిన, అందరికీ ఇస్తున్నాను. నేను ఎవరికి ముంచినాను, ఎవరికి ముంచలేదు కదా, మీకు తెలుసు కదా, నేను ఇచ్చిన, నేనేమి ఎవరికి ముంచలేదు, అందరికీ ఇచ్చేసిన, నేను ఎవరికి అప్పలేను అని అంటది. అందరికీ బంగారం విషయం చెప్పే తీసుకుంటా. అంటే బంగారం దగ్గర కడితే బంగారం ఎన్ని కిలోలు వస్తుంది, అన్ని కిలోలు వస్తుంది, ఇంత ఇస్తే ఇంత రిలీజ్ అవుతుంది బంగారం అన్నట్టు తీసుకుంది అందరికాడ. రమ్మని చెప్పగా ఆమె వెళ్ళి వీళ్ళు ఈ వెన్నెలతో పాటు కొంతమంది ఉమాదేవి, లక్ష్మి, సుమలత, మదన, నందిని, సౌమ్య, కలమ్మ అనే వాళ్ళందరూ పోయి డబ్బుల గురించి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ విద్య అనేట ఆమె మాట పెరిగి నేను మీకు డబ్బులు ఇచ్చే విషయంలో గొడవపడి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ బ్రదర్స్ రంజిత్, మణి, శివ, ఆ ఇంట్లో పని మనిషి స్వప్న, మరియు అలాగే నిఖిల్, సునీల్, అభి అనే వ్యక్తులు వీళ్ళ పైన దాడి చేసి బెదిరించినారని, అందులో కలమ్మ అనే మహిళకి రాడు తీసుకొని కొట్టడం వల్ల తలకు గాయమైనదని చెప్పి మనకు దరఖాస్తు రావడం జరిగింది. ఇటు విషయంలో ఈ దరఖాస్తు పైన కేసు నమోదు చేసి విచారణ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఈ దివ్య పైన మన దగ్గర కలమ్మ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి డబ్బుల విషయంలో పోయినప్పుడు కూడా గొడవపడి ఆమె మీద కొట్టిన విషయంలో మనం గతంలో కూడా కేసు చేసి నమోదు చేసినాం. అది కూడా దర్యాప్తు పూర్తి కావచ్చింది. ఇప్పుడు 2 కేసులు